డాటర్ ఆఫ్ ఫైటర్ అని ఒక కొటేషన్ తయారు చేశారు. ఆ కొటేషన్ తోటి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. దేని మీద ఫైట్ చేస్తే డాటర్ ఆఫ్ ఫైటర్ ఏమైనా భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడితే, ఏమైనా భూమి ఏమన్నా చెరబట్టింది ఏమైనా విడిపిస్తే, వేలాది ఎకరాలు చెరబట్టిన భూములు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల, తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు చెరబట్టింది. వాటి కోసం ఫైట్ చేసి విడుదల చేస్తే ఆవిడ ఫైటరు. ఏమన్నా బానిస సంఖ్యల నుంచి విముక్తి చెందబడిన ప్రజల కోసం ఫైట్ చేస్తే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది బానిసలుగానే ఉన్నారు. వాళ్ళ నుంచి విముక్తి చేస్తే వాళ్ళ కోసం ఫైట్ చేసినట్టు. 10 మందికి అన్నం పెట్టే పనులు ఏదన్నా భుక్తి కోసం ఏమన్నా రైతు పోరాటం చేపించి, ఇప్పుడు గతంలో 70 ఏళ్ళ నుంచి ఉన్న బీసీలు, ఎస్సీలు భూములన్నీ మన ధరణి పేరుతో మొత్తం మళ్ళీ దొరల చేతిలోకి వెళ్ళిపోయింది. వేలాది ఎకరాలు రైతు బంధు పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. దాని మీద నువ్వు తిరుగుబాటు చేస్తే అప్పుడు ఫైటర్ అని మనం అనుకోవచ్చు. ఏమీ లేకుండా దేని మీద, ఎవరి మీద ఫైట్, గాలి కత్తులు తిప్పైతే ఫైటర్లు అయిపోతారా? ఎవరి మీద నువ్వు ఫైట్ చేసావు, నువ్వు ఫైటర్. ఈ ఎడావిడంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో కవితను ముందు పెట్టి రాజకీయం నడపాలి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది అనిపించట్లేదా? పక్కన ఉండాలి చేతకాని వాళ్ళ ముందు పెడితే మరి హరీష్ రావు ఏమవుతాడు, కేటీఆర్ ఏమవుతాడు? వాళ్ళకి ఈ కోసం ఉండవా? ప్రజలు ఏమన్నా అంత చూస్తా ఊరుకుంటారా? తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళండి, చాలా మంచి వాళ్ళు. ఎంతైతే ప్రేమగా ఉంటారో అంత తిరుగుబాటు చేస్తారు. ప్రేమకి వాళ్ళు కడుపులో పెట్టుకుని మన కాపాడుకుంటారు. స్నేహానికి వ్యతిరేకం వచ్చారు అంటే మాత్రం అంత వైల్డ్గా, అంత తిరుగుబాటు. ఇంకా ఎందుకంటే మన చారిత్రక నేపథ్యం ఉన్న నేల ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ చేతుల్లో ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేతిలో హైదరాబాద్ మీడియా, ప్రధానమైన మీడియా గుప్పెట్టో ఉంది కాబట్టి ఎన్నాళ్ళు వాళ్ళ ఆటలు నడుస్తూ వచ్చినాయి. చూద్దాం ఇంకా భవిష్యత్తులో మారబోయే రాజకీయ పరిణామాలను బట్టి ఎంతవరకు ఎటు వెళ్తుందో అనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు, ఏం చెప్పారు? కేసీఆర్కి గవర్నరు ఏదో చెప్పారు కదా, ఆయనకి కేంద్ర మంత్రి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఏదో బీజేపీ అధ్యక్షుడు అని ఏదో చెప్పాడు, పదవులు పనిచేశాడు. అది నమ్మచ్చా? ఉందండి, 100% ఇవాళ కాదు 10 ఏళ్ళ నుంచి కూడా బీజేపీకిను నా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధాలు అన్నమాట వాస్తవం. ఆ జెండా రంగులు కూడా రెండు ఒకే రకంగా ఉంటాయి. గులాబీ రంగు, కాషాయ రంగు, రెండు సామీప్యత, సారూప్యత ఒకటిగానే ఉంటుంది. షేడ్ అయిన జెండా త్వరగా కలిసిపోవటానికి, ఇది వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోవటానికి ఈజీగా ఉండేగా ఇది. వాళ్ళ భావజాలం కూడా ఆ రోజు మోడీ కరోనా టైంలో గంటలు కొట్టండి, చప్పట్లు కొట్టండి, హారతలు పట్టండి అని నవ్వితే మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేస్తాను అది ఇది అని చెప్పి మాట్లాడాడు, బెదిరించాడు అప్రజాస్వామికంగా. నోట్ల రద్దు విషయంలో అద్భుతం అని చెప్పి పొగిడేశాడు. ప్రపంచం అంతా చీ కొడితే ఇతను ఒక్కడే అద్భుతం అని పొగిడేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ దారుణమైన ప్రాజెక్టు, దుర్మార్గమైంది, దోపిడీ ప్రాజెక్టు అయితే అక్కడి నుంచి కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ కితాబులు ఇచ్చారు, ప్రపంచంలో ఎంతో వింతని. ఇవన్నీ తేడతలని బహిరంగంగా చేసే శృంగారం, దాని వ్యభిచారం అనాలో శృంగారం అనాలో అది వాళ్ళకి సభ్య సమాజానికి వదులుదాం. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసాంఘికమైన పొత్తు అనేది తేడతలం చేస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏ రోజు కూడా హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ వైఫల్యాల మీద పోరాడాల. హైదరాబాద్లో ఉన్న కుంటల్ని, చెరువుల్ని మింగేస్తాంటే వీళ్ళు ఎవరో పోరాడాల. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి రైతు బంధు పేరుతో చూస్తున్న దగాని మీద ఎప్పుడు వీళ్ళు ప్రశ్నించాల. దళిత బంధు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేస్తే వీళ్ళు ఎవరో ప్రశ్నించాల. గొర్రెల పథకం పేరుతో ఆ మాత్రం దారుణాలు జరుగుతుంటే మరి ఆ మాత్రం తెలియదు వీళ్ళకి. జాతీయ పార్టీ ఎంతమంది మేధావులు, ఆర్ఎస్ఎస్ వింగ్ ఎంతమంది ఉన్నారు, ఏ పథకం ఎక్కడ వైఫల్యం చెందుతుంది, ఎక్కడ మిస్యూజ్ అవుతుందని తెలుసుకోలేనంత అజ్ఞానుల వాళ్ళు ఏ రోజు మాట్లాడాల. కాబట్టి ఇక్కడ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్కి బీజేపీకి ఒకటే ముక్క, ఒకటే తాను, వాళ్ళ మధ్య పూర్తి అవగాహన ఉంది. ఎవరు అవసరార్థం వాళ్ళు అక్కడ క్రేజీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తే దాంట్లో ఈవిడ ఒక లింక్గా దొరికింది. ఇబ్బంది పెట్ట తప్పని ఇన్ఎవిటబుల్, ఈవిడని అరెస్ట్ చేయకుండా తప్పనిసరి పరిస్థితి ఆ స్కామ్లో జరిగిన మాట వాస్తవం. అక్కడ ఇక్కడ డిస్టిలరీలు కొనలేదా వీళ్ళు? ఈ కుటుంబం పంజాబ్లో డిస్టిలరీలు కొనలేదా? సారా వ్యాపారం చేయలేదా? ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదా? ఇది 2018-17 నుంచి అక్కడ వైసీపీతో బీజేపీ అంటకావుతూ మొదలెట్టింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ చంద్రబాబుని పడగొట్టాలనే ఉద్దేశంతో. అక్కడ సారూప్యత, సామూహికత, వాళ్ళ భావజాలం అంతా ఒకటే. బీజేపీలో ఉన్న కొందరు ప్రముఖుల యొక్క అసాంఘికమైన కార్యకలాపాలు, చర్యలు ఎట్లా ఉంటాయో వైసీపీ వాళ్ళతో కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ మూడు కలిపాడిన సర్కస్ ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ భూములు తీసుకోవడానికి
చెరువులు ఆక్యుపై చేసిన వాటిని తీసుకోవడానికి రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేశాడు అనేది ఇప్పుడు అతని మీద జరుగుతున్నట్టు దాడి, ఇది రేవంత్ రెడ్డి మీద. సో ఇప్పుడు ఆయన కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే మధ్యలో కొంచెం డైల్యూట్ అయ్యే డైల్యూట్ కాదు కానీ నిన్న మొన్న కోర్టు ఏదో కొన్ని ఇది కామెంట్లు చేసిందని తెలుస్తుంది. అవును. కొన్ని విషయాలు ఏంటంటే రెండు వైపులా కనుక మాట్లాడుకుంటే 25-30 ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నమాట వాస్తవం. 2014లోనే దీనికి బీజం పడింది. 2014లోనే చాలా చెరువులు రియల్ ఎస్టేటు 2004 రాజశేఖర రెడ్డి టైంలోనే ఈ అసాంఘిక కార్యకలాపాలన్నింటికి ఇప్పుడు గురుకుల ట్రస్ట్ 600 ఎకరాలు ఆక్రమించిన, అక్కడ దొంగ పట్టాలు భూములు ఆక్రమించిన, ఈ దుర్గం చెరువు దగ్గర దొంగపల్లి ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అతని శిష్యులే. ఆ రోజు 2004లోని ఈ హైదరాబాద్ పర్యావరణం విధ్వంసం అవడానికి కారణం అప్పుడే మొదలైంది. ఇక అక్కడి నుంచి ఇల్లు డోర్ నెంబర్లు చేశారు, అపార్ట్మెంట్లు 100 అంతస్తుల అపార్ట్మెంట్లు కట్టేశారు. వాటన్నిటిని వాళ్ళు కొట్టాలి అని అంటే కోర్టులు అడ్డం పట్టడం తప్పే నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే చెరువుల్ని పర్యావరణాన్ని విధ్వంసం చేయడం కోర్టులు భాగస్వామ్యం అవడం విచారకరం, ఒకవేళ కనుక స్టేలు ఇచ్చి కనుక చేసేటట్టయితే. FTL అనేది ఎక్కడితో ఉందో బఫర్ ఎంత ఉందనేది ఇవాళ కూడా చెరువు దగ్గర పెద్ద బోర్డులు, ప్రతి చెరువు దగ్గర బోర్డులు పెట్టేసి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసి ఇది ఇక్కడ ఉంది ఇట్లా ఉంది కాబట్టి అని చెప్పి, దాంతోపాటు ఆ రోజు డోర్ నెంబర్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. వాళ్ళ ఆస్తులన్నింటినీ, వాళ్ళ కుటుంబం ఆస్తులన్నింటినీ కాన్ఫిస్కేట్ చేయాలి. ఆ భయం అనేది రావాలి. క్రిమినల్ కేసులు ఆల్రెడీ పెట్టాలి. ఇవాళ మీరు కృష్ణానగర్ నుంచి మీరు చూస్తే కొన్ని నాళాలన్నింటినీ కూడా ఆక్రమించేసుకుని మలుపులు తిప్పేస్తారు. దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కూడా ఒక ఆస్తి ఆక్రమించేసి డ్రైనేజ్ మొత్తాన్ని పూర్తి చేసేస్తే ఇప్పుడు మీకు వర్షం వస్తే కార్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కృష్ణానగర్ నుంచి వచ్చే డ్రైన్ మీరు ఈ కమలాపురి కాలనీ పక్కన బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది అనమాట, గణపతి కాంప్లెక్స్. అదే ఒక పెద్ద వరదలాగా అయిపోతుంది. అది ఆక్రమించేసుకుని అక్కడ డ్రైన్ మొత్తాన్ని పూర్తి చేసేసారు. మీరు సోమాజిగూడ మోడల్ హౌస్ నుంచి వెళ్తా అంటే మీరు పంచకోట చూడండి, ఆ డ్రైన్ మొత్తాన్ని పూర్తి చేసేస్తే ఆ నీళ్ళు ఎట్టి వెళ్ళాలి, రేపు వర్షం వస్తే వెంగళరావు పార్క్ అదంతా ఇదైపోతూ ఉంటుంది. కాబట్టి మన కళ్ళ ముందు ఇటువంటి ఇప్పుడు అక్కడ ఓల్డ్ సిటీలో కూడా చాలా ఆస్తులు ముస్లిం MIM పార్టీ వాళ్ళు ఆక్రమించుకుని చేసినవి కూడా ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ మొత్తం ఉంది. కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన సానుభూతిపరుల నాయకులు వీళ్ళు కూడా కోలుకొడుతున్నారు కదా. ఆయన ఫర్మిడేషన్ తీసుకున్నాడు కోలుకొట్టాలని. ప్రస్తుతం ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే నాగార్జున విషయం తీసుకుంటే కళ్ళ ముందు కనపడుతుందండి, అక్కడ ఆక్రమించింది అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. దాన్ని కోలుకొట్టడంలో ఎవరో చేయాల్సిన ఇది ఆయనకు మద్దతు కూడా దొరకలే, సానుభూతి కూడా దొరకలే నాగార్జున కూడా, కాదనేది ఎవరు అనడానికి వీళ్ళు. అట్లాగే ఇప్పుడు జనవాడ భూమిలో కూడా ఆక్రమించారనేది రిపోర్ట్లే బయటకు వస్తున్నాయి. ఆయన ఎటువంటి మొహమాటాన్ని ఇప్పుడు తమ్ముడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కూడా ఇల్లు అదే ఉంది అంటే నోటీసులు ఇచ్చారు, సర్వే చేస్తున్నారు. నిజంగానే దుర్గం చెరువు నాకు తెలిసిన తర్వాత అది బఫర్ లెవెల్ అవన్నీ వచ్చేస్తే మొత్తం చాలా ఇది ఉంది. అక్కడ అన్ని అపార్ట్మెంట్లు కట్టారు. ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు బఫర్ ఏరియా ఎంతవరకు ఉందో చూడాలి. బఫర్ ఏరియాని మించి కూడా ఒక ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయి. నీళ్ళు నిల్వ ఉండవన్నీ కూడా చెరువుగా అనడానికి వీలు లేదు. కొన్ని చెరువులు మాత్రం ఎక్కడైతే రికార్డ్ అయ్యి ప్రభుత్వ రికార్డుల్లో రికార్డ్ అయ్యి వాటిని మార్కింగ్ అయినవి మాత్రమే చెరువులు. అంత కాకుండా వర్షం వచ్చి నిలబడినవన్నీ కూడా మనం చెరువు అనడానికి వీలు లేదు. ఒకటి అది FTL ఓకే, బఫర్ జోన్లో ఉన్నవన్నిటిని తీసేస్తాం అది కూడా చెప్తున్నారు. అవును. దాంట్లో ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి తమ్ముడు ఎన్కన్వెన్షన్ కొట్టేశారు. కొన్ని ఛానల్స్ కూడా ఉన్నట్టున్నాయి. లోటస్ పాండ్ దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఒక డ్రైనేజ్ వెళ్తున్నా, డ్రైన్ పక్కన ఆనుకునే ఒక ఛానల్ ఉంటుంది. అవును, ఛానల్ ఉంది. అవును. సో ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని కూడా కొట్టాలి. మరి డ్రైన్లు ఆక్రమించేసుకుని డ్రైన్లు నేరో చేసుకుంటూ వెళ్ళిపోతా నీళ్ళన్నీ. హైదరాబాదు ఒక సుందరమైన నగరం అండి నిజంగా చూస్తే. సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ని మించిన భారతదేశంలోనే గొప్ప నగరంగా అనుకోవచ్చు. నేను వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ చెరువులు ఇవన్నీ కుంటలు చూస్తుంటే చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు కాలక్రమేణా హుస్సేన్ సాగరే దారుణంగా పొల్యూటెడ్, వరల్డ్లోనే ఒక పొల్యూటెడ్ ఇదిలాగా అయిపోయింది పరిస్థితి. అట్లాగే హైదరాబాద్లో ఈ మన ఫార్మా కంపెనీలు కూడా దుర్మార్గంగా తయారైపోయి లాభమే ధ్యేయంగా పెట్టుకుని
ఆ ఎఫ్లుయెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి చెరువుల్లో వదిలేయటం, చుట్టుపక్కల చెరువులను పోయి విషం ఇదిగా చేసేసారు. కొన్ని నక్కవాగు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిలో పటాన్ చెరువు దగ్గర అవి ఉంటాయి, అవన్నీ కూడా చాలా పూర్తిగా కలుషితంగా చేసేసారు. తర్వాత రియల్ ఎస్టేట్లు పెరిగిపోయి ఆ చెరువులన్నింటినీ లేదా తక్కువ వాగులన్నింటినీ పూర్తి చేసి వెంచర్లు వేసేసి జనాలకు అమ్మేయటం ఇవన్నీ జరిగినాయి. ఇది చాలా కష్టతరమైన టాస్కే, అంత ఆషామాషి కాదు. ప్రజల్లో తిరుగుబాటు అసమ్మతి రావడంతో పాటు లీగల్గా న్యాయపరమైన కోర్టుల నుంచి కూడా కొన్ని అడ్డంకులు చిక్కులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారు ఈ హైడ్రా ఒక రకంగానండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో జరుగుతుంది పులి మీద స్వారీ కింద అనుకోవాలి. ఎందుకంటే దీంట్లో కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది. మీకు ఆ 2 చెరువులు హుసేన్ సాగరు, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల చాలామంది పెద్దలయ్యి విలాసవంతమైన భవనాలు, గెస్ట్ హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవి. లేకపోతే ఈ మధ్య కొత్తగా ఈ రిసార్ట్స్ పేరుతో పెళ్ళిళ్ళకి ఇచ్చే కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి, పెద్దలే ఉన్నాయి. చాలామంది పెద్దలు ఎవరు అధికారం ఉంటే అటు ఉంటూ ఉంటారు. నేను మొన్నటిదాకా 10 ఏళ్ళు బీఆర్ఎస్ తాంటగా గారి వాళ్ళ అధికారం మారగానే మళ్ళీ కాంగ్రెస్ వైపు కంటగాగుతూ ఉంటారు. మరి దాంట్లో చాలామంది న్యాయపరంగా న్యాయ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది దాంట్లో ఉన్నారు. ఆస్తులు కొనుక్కొని న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళు కూడా అక్కడ ఆస్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఈయన తీసుకున్న నిర్ణయంతో ఒక రకంగా చూస్తే మరి ఏ రకంగా ఎటు నుంచి ఎటు అడ్డం వస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది. ఈయన ఒంటరి పోరాటమే పార్టీలో కూడా. మరి ఈయన తీసుకున్న డెసిషన్ ఈయన రేపొద్దున సహచర మంత్రులు కూడా ఈయన ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాలి. కోఆపరేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ కోఆపరేషన్ లేదని ఉండదు, అది కనపడదు కదా, బహిరంగ రహస్యమే కదా మనకి. బయటికి మాత్రం అది నన్ను మాట్లాడవచ్చు కానీ లోపల ఆయన ఒంటరి పోరాటంగానే జరుగుతుంది. గత 6 నెలల నుంచి మనం అబ్జర్వ్ చేస్తా అంటే ఆయన ఒక రకంగా ఒంటరి పోరాటం, ఇంకా పార్టీ మీద పూర్తిగా అదుపు, అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఇంకా పూర్తిగా అదుపు ఇంకా వచ్చినట్టు మనకు అనిపించట్లేదు.